ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఈ సర్జరీ లాగే అండి. ఎక్కడైతే జబ్బు ఉందో క్యాన్సర్ ఆ భాగం వరకే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వరకు రోజుల్లో ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉండేదండి. ఎందుకంటే అప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు. కాకపోతే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ అంటే ఐఎంఆర్టీ అని, ర్యాపిడ్ ఆర్క్ అని, ఐజీఆర్టీ అని ఇట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. దీనివల్ల ఏంటంటే మిషన్స్ కూడా చాలా అడ్వాన్స్ అయింది. ప్లస్ సాఫ్ట్వేర్ కూడా చాలా అడ్వాన్స్ ఉందన్నమాట. దీని ద్వారా ఏంటంటే ఎక్కడ అయితే క్యాన్సర్ ఉందో అక్కడ వరకే మనం ఫోకస్ చేసుకొని రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ భాగంలో ఉన్న నార్మల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో ఈ రేడియేషన్ పోకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇన్ఫాక్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ పద్ధతులు అన్నిటికన్నా రేడియేషన్ అన్నిటికన్నా సేఫెస్ట్. అట్లాగే కాకుండా పెద్ద వయసు వారు కూడా అంటే 80-90 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ రేడియేషన్ ట్రీట్మెంట్ ని సేఫ్ గా మనము డెలివర్ చేయడం జరుగుతుంది. నోటి నుంచి అంటే చాలా రకాలుగా ఉంటుంది. అంటే నోట్లో ఏదైనా పుండు ఉంటే దాని వల్ల రక్తం రావచ్చు, లేదంటే దగ్గడం వల్ల దగ్గులో రక్తం రావచ్చు. ఇట్లా చాలా మందికి ఉంటుంది. ఇది క్యాన్సర్ కి ఒక రకమైన సిమ్టమ్ క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు. కానీ వేరే సపోజ్ దగ్గులో రక్తం వచ్చింది అనుకోండి, అది ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, కామన్ ట్యూబర్కులోసిస్ వల్ల రావచ్చు, కానీ క్యాన్సర్ వల్ల కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీని ద్వారా నేను తెలుపదలుచుకుంది ఏంటంటే ఒకవేళ నోట్లో మానని పుండు గాని చాలా కాలం పాటు అట్లాగే ఉండి, అదే ఎవరైనా క్రానిక్ స్మోకర్ గా ఉండి వాళ్ళు సడన్ గా మానని దగ్గు లేదంటే దగ్గులో కప్పంలో రక్తం రావడము అట్లా ఏదైనా ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్టర్ ని సంప్రదించాలి. ఈ క్యాన్సర్ అనేది రూల్ అవుట్ చేసుకోవడం మంచిది.